హైదరాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో, అలాగే గృహానికి ఉన్నటువంటి వేధాదోషాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు హైదరాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు జాతర సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళాలి. గ్రామ దేవతలకి నిమ్మకాయల దండను సమర్పించాలి. అలాగే నీటిలో పసుపు కలిపి ఆ పసుపు నీటిలో వేపాకులను ఉంచి గ్రామ దేవతలకు సమర్పించాలి. దీన్ని శాకమివ్వటం అనే పేరుతో పిలుస్తారు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతల ఆలయాలకు వెళ్ళటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలోనే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తూ గ్రామ దేవతలను పూజించుకోవచ్చు. మీ గృహంలో పూజా మందిరం పైభాగంలో ఉన్న గోడ మీద పసుపుతో గుండ్రంగా ఒక రూపును గీసి మధ్యలో కుంకుమతో అడ్డంగా గీతలు గీసి ఆ గీతల మధ్యలో కుంకుమతో బొట్లు పెట్టండి. దీని గ్రామదేవతా స్వరూపంగా భావించుకొని గృహంలో ఏర్పాటు చేసుకున్న ఆ గ్రామదేవతా స్వరూపం దగ్గర ఒక చిన్న కుండను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కుండలో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి వేపాకులు వేసి కొన్ని పుష్పాలు వేసి ఆ కుండను గృహంలో ఏర్పాటు చేసుకున్న గ్రామదేవత రూపు దగ్గర సమర్పించండి. దీన్ని కూడా శాకమివ్వటం అనే పేరుతో పిలుస్తారు. గ్రామదేవతల ఆలయాలకు వెళ్ళలేని వాళ్ళు గృహంలో ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించినా కూడా గ్రామదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గ్రామదేవతల ఆలయానికి వెళితే మాత్రం నిమ్మకాయల దండను సమర్పించడం, అలాగే గ్రామదేవతలకు పెరుగన్న నివేదన చేయటం ద్వారా గ్రామదేవతల అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వాస్తుశాస్త్ర పరంగా వేధాదోషాలని కొన్ని ప్రత్యేకమైన దోషాలు చెప్పడం జరిగింది. మీరు నివసించే గృహం పక్కన ఉన్నటువంటి గృహము మీ గృహం కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నట్లయితే ఆ గృహం నీడ మీ ఇంటి మీద పడుతుంది. దీన్ని భవన ఛాయాదోషం, భవన వేధాదోషం అనే పేర్లతో పిలుస్తారు. అలాగే మీ ఇంటి ముందు భాగంలో ఎత్తైన చెట్టు ఉన్నట్లయితే ఆ చెట్టు నీడ మీ ఇంటి మీద మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో పడినట్లయితే దాన్ని వృక్ష ఛాయాదోషం లేదా వృక్ష వేధాదోషం అనే పేర్లతో పిలుస్తారు. అలాగే మీ ఇంటికి దగ్గరలో పక్కనే దేవాలయం ఉన్నట్లయితే ఆ దేవాలయ నీడ మీ ఇంటి మీద ప్రసరించినట్లయితే దీన్ని దేవాలయ ఛాయాదోషం అనే పేర్లతో పిలుస్తారు. కాబట్టి ఇలా భవన ఛాయాదోషం లేదా వృక్ష ఛాయాదోషం లేదా దేవాలయ ఛాయాదోషం మీ ఇంటి మీద ప్రసరిస్తూ ఉన్నట్లయితే అటువంటప్పుడు ఆ దోషం నుంచి సులభంగా బయటపడటానికి ఎనిమోమీటర్ అనే ఒక ప్రత్యేకమైన పరికరాన్ని మీ ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ పరికరంలో బాణం గుర్తు ఉంటుంది. ఆ బాణం గుర్తు అనేది మీ ఇంటి పక్కింటి వైపు కానీ లేదా ఆలయం వైపు కానీ వృక్షం వైపు కానీ ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఎనిమోమీటర్ పరికరాన్ని ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఈ ఛాయా దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వాస్తుశాస్త్ర పరంగా మన గృహానికి ఉన్నటువంటి తలుపులు మూస్తున్నప్పుడు లేదా తెరుస్తున్నప్పుడు శబ్దాలు వచ్చినట్లయితే దాన్ని స్వరవేధా దోషం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఏ ఇంటికైనా సరే ప్రధాన ద్వారం ముందు భాగంలో అంటే మెయిన్ ఎంట్రన్స్ ముందు భాగంలో సంపు వచ్చినట్లయితే దాన్ని కూపవేధా దోషం అనే పేరుతో పిలుస్తారు. అంటే నీరు నిలవ ఉంచేటటువంటి భాగాన్ని సంపు అంటారు. ఆ సంపు సరిగ్గా సింహద్వారానికి ముందు భాగంలో వచ్చినా లేదా బోరింగ్ సరిగ్గా సింహద్వారానికి ముందు భాగంలో వచ్చినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది సరిగ్గా మెయిన్ ఎంట్రన్స్కి ముందు భాగంలో వచ్చినా దాన్ని కూపవేధా దోషం అనే పేరుతో పిలుస్తారు. అలాగే సింహద్వారానికి మెయిన్ ఎంట్రన్స్కి 2 వైపులా కిటికీలు లేనట్లయితే దాన్ని అంధక వేధా దోషం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఇంటి లోపలికి గాలి వెలుతురు ప్రసరించడానికి ఏదైనా ఆటంకం వచ్చి గాలి వెలుతురు ఇంట్లోకి రాకుండా ఉన్నట్లయితే దాన్ని ద్వారవేధా దోషం అనే పేరుతో పిలుస్తారు. అలాగే సింహద్వారానికి సరిగ్గా ఎదురుగా ప్రధాన ద్వారానికి సరిగ్గా ఎదురుగా స్టోర్ రూమ్ కానీ వాచ్మెన్ రూమ్ కానీ ఉన్నట్లయితే దాన్ని వాస్తు వేధాదోషం అనే పేరుతో పిలుస్తారు. ఇలా వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన వేధాదోషాలు చెప్పడం జరిగింది. ఈ వేధాదోషాలు ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ అధిగమించటానికి ఈ వేధాదోషాల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఇంటి లోపల
వెలుతురు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఇంటి లోపల ఎక్కువ సమయం లైట్లు వేసి ఉంచినట్లయితే, వెలుతురు ఇంట్లో ఎక్కువగా ప్రసరిస్తూ ఉన్నట్లయితే వేధాదోషాల వల్ల వచ్చే సమస్యలు అధిగమించవచ్చు. ఇలా వేధాదోషాలు ఇంటికి ఉన్నప్పుడు ఆ వేధాదోషాలన్నీ పోగొట్టే శక్తి కాషాయం రంగు జెండాకు ఉంటుంది. కాబట్టి ఇంటి పై భాగంలో కాషాయం రంగు జెండాను ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఇంటికి ఉన్నటువంటి అన్ని రకాలైన వేధాదోషాలు తొలగింపజేసుకుని వాస్తుపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. దీంతో పాటుగా గాలి వెలుతురు ఇంట్లోకి ఎక్కువగా ప్రసరించేలాగా చూసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువసేపు ఇంట్లో లైట్లు వేసి వెలుతురు ఇంట్లో ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు వేధాదోషాల వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని వాస్తుపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు.